మరొక విధానం చెప్తాయనండి. ఇత్తడి యోగమే. ఇత్తడి ఏం చేయాలి? ఇంకొక యోగం చెప్తా, ఆ విధంగా శుద్ధి చేసుకోండి ఇత్తడి. ఎట్లా అంటే, మన పాలు ఉన్నాయి కదా, గేదె పాలు తెచ్చుకొని దాన్ని బాగా ఆ పాలల్లో పిండి రసం అంటే పాలిచ్చే గేదె ఉందా, గేదె పేడ పాలు కాదు, గేదె పేడ. దాన్ని తీసుకొని దాన్ని బాగా ఆ పేడను ఒక గుడ్డలేసి పిండిన తర్వాత దాంట్లోంచి రసం వస్తుంది కదా, ఆ వచ్చిన రసం తీసుకొని పక్కన పెట్టి ఇత్తడి రేకులు కాల్చి 21 సారి దాంట్లో ఆ రసంలో ముంచిన తర్వాత మళ్ళీ గాడిద మూత్రంలో ఒక 21 పరువాయం మళ్ళా ముంచాలి. అలా ముంచిన తర్వాత మళ్ళీ చిత్రమూలం ఆకు రసంతో 14 పరువాయం అట్లనే ముంచాలి. ఇత్తడి తెలుపు యొక్క గుణము పోయి పరిశుభ్రముగా నీట్గా తయారై వస్తుంది అన్నమాట. ఆ విధంగా చేసుకుంటానుకో, ఆ వచ్చిన ఇత్తడిని మళ్ళీ ఏం చేయాలి? రెండో దిశలో ఇత్తడి ఆ రేకుని తీసుకొని చిన్న ముక్కలు కత్తిరించుకొని నిమ్మపండ్ల రసంతో బాగా బుర్రబచ్చలి ఆకు అని ఉంటుంది, బుర్రబచ్చలి ఆకు రసంలో ఒక 3 రోజులు బాగా నానేయాలి. 3 రోజులు ఆ భస్మాన్ని తీసి ఆ ముక్కలను తీసి నానేయాలి. 4వ రోజు ఏం చేయాలంటే దాన్ని తీసి మనం ఆ రసంతో వండాలి. వండిన తర్వాత అట్లా ప్రతి దినము నీళ్లు పోసుకొని కడుగుతూ బాగా నీట్గా చేసుకోవాలి. వండుకుంటా తీసుకుంటూ కడుక్కుంటూ ఉండాలి. అలా చేసిన తర్వాత మంచి నెంబర్ 1 శుద్ధికి వస్తుంది. శుద్ధి వచ్చింది కాక అది మనం చేసే యోగానికి దగ్గరలోకి వస్తుంది అన్నమాట. ఆ దగ్గరలోకి వచ్చిన దాన్ని తీసుకొని మనం కింద ఇంతకుముందు చెప్పాను కదా, ఇత్తడి భస్మం, ఆ భస్మాన్ని వేసుకున్నా ఒకటి, ఇంకొక రూట్లోకి పోయినా ఒకటి. ఎట్లా పోయినా పని అయితే ఇత్తడి యోగం మీద అట్లా ఉంది. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా.